ఇది హౌస్ ఎంట్రన్స్ ఫ్లాట్. మనకి యాక్చువల్గా ఇది పెంట్ హౌస్. వాళ్ళు ఇక్కడ దాకా నేను చూపిస్తున్నాను. కింద లిఫ్ట్ ఇక్కడ వస్తుంది, అది లిఫ్ట్. ఆ లిఫ్ట్ నుంచి ఇలా మెట్లెక్కి ఒక ఫ్లోర్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడ ఉంటుంది ఈ ఫ్లాట్. లైట్లు ఉంచండి, కొంచెం వీడియో తీసుకోండి. ఈ హాల్, ఇది మెయిన్ హాలు. మొత్తం ఫాల్ సీలింగ్ చేస్తున్నారు. ఇంటీరియర్స్ మాత్రం ఓల్డ్ స్టైల్లో ఉన్నాయి. ఇది డైనింగ్ స్పేస్, చాలా స్పేషియస్గా వచ్చాయి. ఎల్ షేప్లో లివింగ్ డైనింగ్ చాలా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ మరీ హెవీ మాస్టర్ బెడ్రూమ్ అయింది. కింగ్ సైజ్ మాస్టర్ బెడ్రూమ్ బాగుంది. నాకు తెలిసి కొత్తగా చేయించిన ఇంటీరియర్స్ అంటే ఇది చేయించి ఉంటారు. ఇది కూడా ఓల్డ్ అయిపోయింది. మిగతా వాటితో పోల్చుకుంటే ఇది కొంచెం మోడర్న్గా అనిపిస్తుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూము. ఇవి మార్చాల్సిన పని లేదు, బాగానే ఉన్నాయి. ఒక టబ్ ఉంది. ఇది కూడా స్పేషియస్గానే ఉంది, వాష్రూమ్ కూడా. సో ఇక్కడ మన కట్లరీ యూనిట్ డైనింగ్ టేబుల్ దగ్గర. బాల్కనీ. సో నైబర్హుడ్ ఏదైతే ఉందో చాలా చాలా హైఫై. ఈ ఏరియా అంతా వెరీ వెరీ బిగ్ షాట్స్. మహేష్ బాబు ఇంటికి చాలా క్లోజ్ బై అనమాట. అతను ఒక్కడే కాదు, మిగతా ఉన్న వాళ్ళంతా కూడా వెరీ బిగ్ షాట్స్. ఇది కిచెన్. మంచి విష్ణు ఆ సరౌండింగ్స్లో ఉంటారని చెప్తున్నారు వాచ్మెన్ అన్న. సో ఇది ఇక్కడ ఒక బాల్కనీ కమ్ వాష్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది. కాకపోతే కొంచెం ఓల్డ్ స్టైల్ అపార్ట్మెంట్. దీన్ని మనం మార్చుకోవడానికి కొంచెం డబ్బులు ఖర్చు అయ్యేలాగా ఉన్నాయి. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది కూడా సైజ్ పెద్దగానే ఉంటుంది, చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇది ఒక వర్క్. వీటిని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ ఇంత ఇల్లుకి ఇది సరిపోదు. మనం మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పెట్టొద్దంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఈ ఇంటికి అందం రావాలంటే కొంచెం వర్క్ చేయించాల్సి ఉంటుంది. పూజా రూమ్ అయితే ఒక రూమ్ సైజు వచ్చింది. ఒక పెద్ద రూమ్ సైజు పూజా రూమ్ వచ్చింది. సో ఇది థర్డ్ బెడ్రూమ్. ఒక్క నిమిషం లైట్ వేస్తుంది. బాబాయ్ ఈ లైట్ ఎట్లా? సో ఇది థర్డ్ బెడ్రూము. ఇది కూడా రూమ్ సైజ్ ఓకే. థర్డ్ బెడ్రూమ్ కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ సైజ్లోనే ఉంది. వాష్రూమ్స్లో డబ్ల్యూసీలు మాత్రం మంచి బ్రాండెడ్ ఇచ్చున్నారు. భారీ సైజు, మంచి క్వాలిటీ ఉన్నాయి. వాటిలో ఏం మార్చాల్సిన పని లేదు. అంటే మన సెంటిమెంట్ ఉంటే తీసేయాలి తప్ప బాగానే ఉంది. సో ఇది ఫాల్ సీలింగ్ అంతా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఓవరాల్గా ఫ్లాట్. సో ఈ ఫ్లాట్ సరౌండెడ్ మొత్తం అంతా వివిఐపీలు ఉంటారు. ఆ కాలనీ కూడా చాలా పాష్గా అనిపిస్తాయి. రోడ్స్ అన్నీ చాలా పాష్గా ఉన్నాయి. ఇక్కడ నార్మల్గా మనం అనుకున్నట్టుగా 2.5 లక్షలు కాదు గజం, 3 లక్షలు నడుస్తుందంట. ఎంక్వైరీ చేసాము. ఇది